నమస్తే అండి, వెల్కమ్ టు జస్ట్ కామెంట్. తిరుపతి లడ్డు ఇష్యూ ఇప్పుడు మరింత సీరియస్గా మారేలా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, అందులో జంతువులు కొవ్వు చేప నూనె ఉందంటూ ఒక రిపోర్ట్ బయటికి రావడం, సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారే ఈ రిపోర్ట్ని చదివి ప్రెస్తో చెప్పడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేపడతానని చెప్పి ఆదివారం పూట ఆ దీక్షను చేపట్టడం, ఆ తర్వాత ప్రెస్తో మాట్లాడడం కూడా జరిగింది. ప్రెస్తో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్లో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అయితే మరింత దుమారం లేపేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 1,00,000 లడ్డూలు అయితే ఈ కల్తీ నెయ్యి ఏదైతే తయారు చేస్తున్నారో అని చెప్పబడిన టైంలో అయోధ్య రామాలయానికి కూడా పంపడం అయితే జరిగిందంట. ఇదే కనుక నిజమైతే, నిజమనే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అఫీషియల్గా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం, దీంతో పాటు సద్గురు లాంటి వాళ్ళు, ఇంకా అయోధ్య రామాలయానికి సంబంధించిన ఎవరైతే వీళ్ళు ఉన్నారో పెద్దలు, వీళ్ళందరూ మాట్లాడుతూ కూడా హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు హిందువులు మాత్రమే నడిపేలాగా ఒక రూల్ తేవాలని అయితే కోరుకుంటున్నారు. అన్య మతస్థులు ఉండడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అయితే వాళ్ళైతే హిందూ బోర్డుకి రావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా ఇలాంటిది ఒకటి చెప్పారు, సనాతన ధర్మ బోర్డు లాంటిది ఒకటి పెట్టుకోవాలి అని చెప్పేసి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఒకవేళ అయోధ్య రామాలయానికి మీరు గట్ట వెళ్ళుంటే, మీరు ఒకవేళ ఏమైనా లడ్డూస్ ఒకవేళ అప్పుడు తినుంటే మీకు ఎలా అనిపించాయి ఆ లడ్డూలు అని కూడా ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే అన్బయాస్డ్గా ఉన్న ఫ్యాక్ట్స్ లాగా షేర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తాను. మీరు చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.